ఇళ్ల ఎదుట దీపాలు వెలిగిద్దామంటూ చెప్పారు. దీపాలతో సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయాలంటూ చెప్పారు. #AP థ్యాంక్స్ ఇండియా #తో అందరూ షేర్ చేయాలంటూ లోకేష్ విజ్ఞప్తి చేశారు. సో కాంతి, మరి ఇప్పుడు రాత్రి 7 గంటలకే దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేయాలంటూ కూడా ఇటు లోకేష్ అయితే అందరికీ పిలుపునిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? సుధా, ఖచ్చితంగా. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరూ రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టబద్ధత పొందిన నేపథ్యంలో ఇంటి వద్ద దీపాలు వెలిగించి దానికి సంబంధించి అంటే ప్రజా రాజధాని అమరావతి చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో ఈ ఆనంద సమయంలో ఈ రోజు రాత్రి 7 గంటలకు అందరూ కూడా ఇళ్ల ముందు దీపాలు వెలిగించి దీపాలతోటి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో #AP థ్యాంక్స్ ఇండియా పేరుతోటి షేర్ చేయాలని కూడా లోకేష్ పిలుపునివ్వడం జరిగింది. మరొక వైపు ఉద్దండరాయనపాలెంలో సాయంత్రం 6 గంటలకు సీఎం ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వచ్చి రైతులతో కలిసి సంబరాలు చేసుకోబోతూ ఉన్నారు. ఇక 5 ఏళ్ల పాటు ఏదైతే రాజధాని లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా అమరావతిపై విషం కక్కుతున్నారు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. ఇప్పుడు కూడా అమరావతి పేరు పలకడం ఇష్టపడకే 5 ఏళ్లు రాజధాని లేకుండా చేయడంతో పాటు మావిగన్ అనే వింత పేర్లను తెరపైకి తీసుకువస్తున్నారని కూడా సీఎం మండిపడిన పరిస్థితి. ఇక ఈ రోజు సాయంత్రం ఇక్కడ జరిగేటువంటి ఉద్దండరాయన్ పాలెంలో జరిగేటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నారు. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోబోతున్నారు. సుధా, అయితే రాజ్యసభలో కూడా ఇటు ఉభయ సభల్లో కూడా ఇటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి సంబరాలు టీడీపీ సంబరాలు ఏ విధంగా జరుపుకోబోతున్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ నియోజకవర్గాలలో ప్రజలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఉదయం జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్ లోనే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర రాజధాని కోసం ఏదైతే ఇప్పటి వరకు పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ అధిగమించి ఈ రోజు రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంటే మార్చడం అనేది లేకుండా ఉండేలాగా అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉండేలాగా ఇప్పటివరకు ఏవైతే చర్యలు తీసుకున్నామో దానికి సంబంధించి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు కూటమి నాయకులంతా కూడా దీనికి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే బిల్లు ఆమోదించి చేయూతనిచ్చినటువంటి కేంద్రానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సాయంత్రం ఏదైతే అందరి ఇళ్ల వద్ద కూడా దీపాలు వెలిగించే కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. సుధా. రైట్ కాంతి, థ్యాంక్ యూ.